6 గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, మరోవైపు రైతు భరోసాపై ఇచ్చే అంశంపై ఒక క్లారిటీ లేదన్నారు. పరిపాలనలో సంవత్సరం పూర్తయినా హామీలు అమలు కావడం లేదని, వాటి అమలు కోసం బీజేపీ ఉద్యమాలకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో మదిరపట్నంలో పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఖరీఫ్ పోయి ఎన్ని రోజులే సంక్రాంతికి తర్వాత ఇస్తాడు. సంక్రాంతికి అంటే రవి కూడా అయిపోవచ్చు. ఇలా ఖరీఫ్ ఎప్పుడు పోయింది? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ హామీలు ఆడపోయినాయి. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నీ సంవత్సరం పాలన పూర్తయినటువంటి నేపథ్యంలో ప్రజల పక్షాన మేము కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాయి. ఏ కాంగ్రెస్ నాయకుడైనా మీకు సమాధానం చెప్పాలి. ఏమైపోయింది మీ రైతు భరోసా? ఏమైపోయింది మీ సమగ్ర 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ హామీ? ఏమైపోయింది మీ వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000? ఏమైపోయింది మీ కౌలు రైతుల యొక్క రైతు భరోసా కౌలు రైతులకు కూడా వర్తింపు? ఏమైపోయింది ఇలా మహిళలకు ఇస్తున్నటువంటి పెన్షన్? ఏమైపోయింది? ఇన్ని రకాలుగా ప్రజలను మోసం చేసి ఆర్భాటాలు చేస్తూ ఈరోజు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఇవి అమలు చేయట్లేదని అడిగితే రాష్ట్ర అధ్యక్షుడి మీద అనుచితమైనటువంటి మాటలు మాట్లాడతాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాబోయే రోజు మీరు ఏదైతే శాసనసభ ఎన్నికలకు ముందు చేసినటువంటి ప్రతిజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయబోతా ఉందనేటువంటి విషయాన్ని